అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే వారికి పౌరసత్వం దక్కుతూ ఉండేది. ఇప్పుడు ఆ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తోంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తుంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాలపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముందని తెలుస్తోంది. అమెరికా పౌరులు కానివారు అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః ఇచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలని 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే అమెరికా రాజ్యాంగం నుంచి ఆ నిబంధనను తొలగించడం అంత సులభం కాదు. ట్రంప్ ఆదేశాలను అమెరికా కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. కోర్టు కూడా ఇందుకు ఒప్పుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో తన మద్దతుదారుల ముందు 8 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై మొదట సంతకం చేయగా ఆ తర్వాత ఓవల్ కార్యాలయానికి వెళ్లి మిగిలిన వాటిపై సంతకం చేశారు.